ఓం దేవకార్య సముజ్జతాయై నమః. ఇది కూడా మానవుడికి ఆత్మానందాన్ని ఇచ్చేటటువంటి మంత్రంగా చెప్పారు. అమ్మవారు ఒకప్పుడు దేవతలు ప్రార్థిస్తే దేవతల పనులు చేసి పెట్టడానికి పుట్టింది. ఒకప్పుడు లోకంలో భండాసురుడు అని ఒక భయంకర రాక్షసుడు ఉన్నాడు. వాడు చాలా ఏడిపించేసేట ప్రజల్ని, మామూలుగా కాదు, హింసకి మారు రూపం భండాసురుడు. అప్పుడు దేవతలంతా అమ్మ రక్షించి భండాసురుడిని సంహరించు అన్నారు. అమ్మవారు ఈ దేవతల ప్రార్థన అంగీకరించి మిమ్మల్ని రక్షిస్తాను అని తనంత తాను ఒక రూపం ధరించి ప్రత్యక్షమైంది. దేవ కార్య సముద్యత, దేవతల కార్యక్రమమును తీర్చడం కోసం, అంటే దేవతల కష్టం తొలగించడానికి అవతరించింది, ఉదయించింది. ఇంతకీ ఇప్పుడు చాలామందికి అనుమానం, ఎప్పుడో భండాసురుడు ఎవడో లోకాన్ని పీడిస్తే వాడిని చంపడం కోసం అమ్మవారు దేవతల ప్రార్థన అంగీకరించి పుట్టింది, ఇప్పుడు భండాసురుడు ఎక్కడున్నాడు అని. అదే మరి విచిత్రం. భండ అనే శబ్దానికి అర్థం చిత్రము లేక విచిత్రము అని అర్థం అన్నమాట. మన్మథుణ్ణి శివుడు కాల్చి బూడిచ్చేశాడు. అప్పుడు ఆ బూడిదని బ్రహ్మదేవుడిలా నొక్కేట. ఆ నొక్కితే అందులోంచి పుట్టాడు ఈ భండాసురుడు. ఆహా, ఆశ్చర్యం! భండ భండ అంటే చిత్రం చిత్రం అన్నారట దేవతలు. అందుకని వాడి పేరు భండాసురుడు అని పేరు వచ్చింది. మన శరీరంలో కూడా ఓ భండాసురుడు ఉన్నాడు. అది ఏమిటంటే అనుకోకుండా వచ్చిపడే కష్టాలు. ఎప్పుడు ఏ కష్టం వస్తుందో మానవుడు ఊహించగలడా? హాయిగా ఇంటి నుంచి బయలుదేరాం, ఆఫీసుకు వెడదాం అనుకునే లోపు మధ్యలో ఏమొస్తుందో తెలియదు. మళ్ళీ అక్కడ పరయ్యాక కార్యాలయం నుండి ఇంటికి వచ్చేలోపు బతుకుతాడో లేదో తెలియదు. ఉన్న కాసేపట్లో ఏమవుతాడో తెలియదు. ఇది కాల పరిస్థితి. కాబట్టి మానవుడికి ఎప్పుడు ఏ చిత్ర విచిత్ర కష్టాలు వచ్చి పట్టి పీడిస్తాయో తెలియదు. కలియుగంలో ఈ చిత్ర కష్టాలన్నీ, హఠాత్తుగా అనుకోకుండా మీద పడే కష్టాలని భండాసురుడు అంటారు. ఇలాంటి కష్టాలను తొలగించడం కోసం మనం చేసే ప్రార్థన అంగీకరించి అమ్మ మనల్ని రక్షిస్తుంది కనుక అమ్మ దేవకార్య సముజ్జత, అనగా కష్టాలని తొలగించి దివ్యానందాన్ని ఇవ్వడం కోసం ప్రత్యక్షమయ్యే తల్లి. ఇప్పుడు ఈ నామాన్ని ఓం దేవకార్య సముద్యతాయై నమః, ఓం దేవకార్య సముజ్జతాయై నమః. ఈ మంత్రాన్ని రోజు మీకు వీలున్నప్పుడు చేసుకోండి. దీనికి నియమం అంటూ లేదు. ఉదయమే చెయ్యాలి, రాత్రే చెయ్యాలని కాదు. ఎప్పుడు మానవుడికి కష్టం వస్తుందో తెలియదు గనక దీని కాగితం మీద రాసుకునో లేక కంఠస్థం చేసో వీలున్నప్పుడు లోపల లోపల చేసుకోమన్నాడు. తింటున్నా, తిరుగుతున్నా, కదులుతున్నా, మెదలుతున్నా సర్వకాల సర్వావస్థలలో జపించడానికి పనికొచ్చే మంత్రం ఇది. ఇది జపిస్తే హఠాత్తుగా మన మీద పడే కష్టాలు పడవు అన్నారు. ఒకవేళ కష్టం తప్పనిసరి అనుభవించవలసి వస్తే శిరస్సు పోవలసిన చోట చిన్న గోరు మాత్రమే ఊడిపోతుంది. అనగా కొండంత కష్టం చాలా స్వల్పంగా అనుభవిస్తాం. కాబట్టి దేవకార్య సముజ్జత అనే నామాన్ని నిరంతరం కష్టాలలో ఇరుక్కుపోయి బయటపడలేని మానవులు సర్వకాల సర్వావస్థలలో జపించవచ్చు. చిత్ర విచిత్ర కష్టాలు అనుభవించకుండా సుఖంగా ఉంటాం అన్నమాట. ఓం దేవకార్య సముజ్జతాయై నమః. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా. గురుభ్యో నమః. న వైరముద్దీపయతి ప్రశాంతం న దర్పమారోహతి నాస్తమేతి న దుర్గతోస్మీతి కరోత్యకార్యం తమార్యశీలం పరమాహురార్యాః. ఆర్యులు అనంటే పూజ్యులు అని అర్థం. అర్యః అనంటే స్వామి అనే అర్థం. ఆర్యులు అంటే పూజ్యులు. రుగతవు అని అందరి చేత అతడు దగ్గరకు తీసుకొనబడి పూజింపబడేవాడు కనుక ఆర్యుడు అని వ్యాకరణ శాస్త్రం కూడా సమాధానం చెబుతుంది విగ్రహాన్ని చెప్పేటప్పుడు. అటువంటి ఆర్యులు ఆర్యస్వభావము కలిగిన వానినిగా ఎవరిని గుర్తిస్తారో వాడు గొప్పవాడు.
అంటే పూజింపదగిన స్వభావం, అంటే ధర్మశాస్త్రానుగత స్వభావం, శాస్త్రంలో చెప్పబడినటువంటి రీతులలో చెడు పనులు చేయనిటువంటి వాడు అని అర్థం అన్నమాట. ఇటువంటి వాడిని అల్లా స్వీకరిస్తారు అనని. నవైరముద్దీపయతి ప్రశాంతం, వాడు ప్రశాంతుడిగా ఉన్నప్పుడు ఏదో మామూలుగా కూర్చొని ప్రశాంతంగా ఉంటుండేటువంటి సమయాల్లో శత్రుత్వాన్ని గురించి ఎవరో చెబుతారు. ఆ శత్రువుని గురించి చెప్పేటప్పటికి ఒక్కసారి ఒళ్ళు వేడికిపోయి కండరాలు లావెక్కిపోయి వాడిని చంపేసేటంతటి క్రోధాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. శత్రువు ఎదురుగుండా లేకపోయినా, క్రోధాన్ని వైరాన్ని చూపించవలసిన సమయము కాకపోయినా అట్లాంటి ఉద్దీపన పొందేస్తాడట. అలాంటి శత్రువు యొక్క మాటలు వచ్చినప్పటికీ కూడా ప్రశాంతుడుగా ఉన్నప్పుడు ఎవడు ఆ ఉద్దీప్తిని పొందకుండగా, అంటే ఒళ్ళు వేడికిపోవడం, మొహం ఎర్రబడిపోవడం ఇలాంటి లక్షణములు లేకుండగా ప్రశాంతంగానే మాట్లాడగలుగుతాడు. అట్లాగే నదర్పమారోహతి నా ఆస్తమేతి, గర్వం అనేటటువంటిది ఒక్కొక్కప్పుడు నెత్తి మీదకి ఎక్కేసేసి వీడిని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తుంది. అటువంటి గర్వాన్ని ప్రదర్శించకుండగా ఎవడు ఉంటాడో, అట్లాగా ఆ దర్పమే ఒక్కొక్కప్పుడు అస్తమించిపోతూ ఉంటుంది. ఎవడైనా నిలపకాయలు కొట్టేటప్పుడు కాళమే పడిపోయేటువంటి పరిస్థితి. అట్లాంటిది కూడా కాదు, ఉన్నటువంటి స్వభావం ఏదైతే ఉన్నదో దాంతోటే ఉంటాడు ఎప్పుడు కూడా. ఒక్కొక్కప్పుడు గర్వించిపోయి విర్రవీగిపోడు, ఒక్కొక్కప్పుడు కాళ్ళ మీద పడిపోయేటటువంటి పరిస్థితులను కొని తెచ్చుకోడు. ఈ రెండు లక్షణములు కలిగినటువంటి వాడవుతూ పైగా న దుర్గతోస్మీతి కరోత్య కార్యం, ఇవాళ చితికిపోయానండి అని చెప్పి ఐశ్వర్యం పోయినప్పటికీ కూడా అకార్యములను మాత్రం చెయ్యడు. మా స్థితి ఇంతే అని మేము ఇట్లాగే ఉంటాము అని చెప్పి అకార్యములను చేయకుండా ధైర్యంగా ఉంటాడు. అట్లాంటి వాణ్ణి ఆర్యశీలుడు అని పిలుస్తారు. ఈ మాటలు చెప్పినప్పుడు ఓ మహాత్ముని యొక్క చరిత్ర గుర్తుకొస్తుంది. ఆయన బాగా ఐశ్వర్యవంతుడు. బ్రిటిష్ సామ్రాజ్యంలో వారికి 6 బుల్లెట్లతో ఉంటూ ఉండేటువంటి పిస్తోలు కూడా ఆత్మరక్షణం కోసం ఇచ్చారట వారికి. వారు తమ ఊరు నుంచి అమ్మాయి గారి ఊరు వెళ్ళవలసి వచ్చింది, మనవడికి అన్నప్రాసననో ఏదో కారణం చేత. వెళ్ళేటప్పుడు పట్టుబట్టలు అవన్నీ కట్టుకుని ఏకంగా వెండి చెంబులో వీపుచ్చుకొని ఏదో అక్కడ ఉంటుండే పిల్లలకో భార్యకో కావాల్సి వస్తే అట్లాంటి వస్త్రాలు వెండి చెంబులు కూడా సంచిలో వేసుకుని బయలుదేరి పెడుతుంటే ఆ త్రోవలో దొంగలు అడ్డగిస్తే ఇవన్నీ కూడా వారికి ఇచ్చేశారట. ఈ పిస్తల దగ్గర ఉన్నప్పటికీ కూడా వారిని ఏం చేయకుండా వాళ్ళు దుర్మార్గపు భావంతో ఈ తుండుగడ్డ కట్టుకుని నువ్వు కట్టుకున్న పట్టుబట్టలు కూడా ఇచ్చేయన్నారట. అది లాభం లేదయ్యా అన్నారట. మా స్టేటస్ మాదే, మీరు ఇంటికి రండి కావాలంటే వాళ్ళు డబ్బిస్తాను అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేటప్పుడు చూపించారట. ఇదో పిస్టల్ నా చేతిలో ఉంది, మమ్మల్ని కాల్ చేసినా ఇప్పుడు దిక్కులేదు, ఏదో దారిద్ర్య బాధ చేత ఇట్లాంటి పని చేశారు అని చెప్పి క్షమించి వదిలేస్తున్నాను అని. ఇదిగో అట్లాంటి మహనీయులు, వాళ్ళని ఆర్యశీలురు అని పిలుస్తారట. ఎవరు? ఆర్యులైనటువంటి వారే. కనుక ఇతరులకు శత్రుభావాన్ని పెంపొందింప చేయకపోవటం, గర్వాన్ని ప్రదర్శించకపోతూ ఉండడం, నేను దుర్గతుడైనాను అని చెప్పి దుష్టములైన కృత్యాలైన శ్రద్ధపడిపోకుండా ఉండడం, ఈ 3 లక్షణాలు ఆర్యత్వాన్ని అంటే సజ్జనత్వాన్ని కాపాడేటటువంటివి అని చెప్పారు. స్వస్తి.